మన జీలకర్ర సీనన్న బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక మేధావి రాజకీయ నాయకుడు అయితే ఒక రాజకీయ పార్టీ నడిపితే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా మాట్లాడతారు. మిగతా రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడతారా? అందుకే జీలకర్ర సీనన్న అంటే నాకు గౌరవం చాలా. జీలకర్ర సీనన్న లాంటి మేధావులు రాజకీయాలకు రావాలి, మాలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి. కాబట్టి రాజకీయాల మార్పు ఎప్పుడు వస్తాయంటే ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు. నేను 2013లో డీజాక్ ఏర్పాటు చేశాను. డీజాక్ ఆధ్వర్యంలో 2013లో అక్కడ తెలంగాణ మూవ్మెంట్ పీక్ స్టేజ్ నడుస్తుంది. 22 మంది ఎంపీలతోని సమావేశం ఢిల్లీలో పెట్టాం. ఏమని పెట్టాం ఢిల్లీలో? ఎక్కడ? ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో. ఇది రికార్డు కావాలి ఈ విషయం. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో డీజాక్ ఆధ్వర్యంలో, ఇదే డీజాక్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏమని పెట్టాం? కామన్ క్యాపిటల్ కాదు మాకు పరిష్కారము, సెకండ్ క్యాపిటల్ చేయండి హైదరాబాద్ అని చెప్పి. 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ అని పెట్టారు కదా. అప్పుడు 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్గా పరిష్కారం కాదు, సెకండ్ క్యాపిటల్ కావాలి మాకు అని 22 మంది ఎంపీలలో 20 మంది ఎంపీలు సీమాంధ్ర ఎంపీలు, ఇద్దరే తెలంగాణ ఎంపీలు పార్టిసిపేట్ చేశారు. అలా తెలంగాణ నుండి 2 వచ్చారు, మిగతా 20 మంది సీమాంధ్ర ఎంపీలు వచ్చారు. వాళ్ళంతా కూడా తెలంగాణను వ్యతిరేకించారు, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ను సపోర్ట్ చేశారు. కానీ తెలంగాణ వద్దన్నారు వాళ్ళు. ఎంత తెలివి తక్కువ చెప్పండి వాళ్ళు. నేనన్నాను 2013లో చెప్పాను వాళ్ళకు, మీకోసం తెలంగాణ ఏర్పడతలేదు, లేదా అమరవీరుల కోసం తెలంగాణ ఏర్పడతలేదు, తెలంగాణ ఏర్పడుతుంది దక్షిణాదిని వీక్ చేయడానికి ఏర్పడబోతుందని చెప్పాను. దక్షిణాది రాష్ట్రాలను వీక్ చేయడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 42 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 42 మందిలో యూపీఏ 2లో కీలకంగా ఎంపీలను గెలిపించింది రాజశేఖర రెడ్డి. యూపీఏ 2లో అక్కడ ఎక్కడైతే ఇదే రాజమండ్రిలో గ్యాస్ ఏదైతే ఉందో, అప్పుడు అంబానీ అనుకుంటా, ఇప్పుడు అదాని, అప్పుడు అంబానీకి ఆ గ్యాస్ ఇవ్వమంటే ఈయన అన్నాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. ఫస్ట్ మా ఆంధ్ర ప్రజలకు ఇచ్చినాక మీకు ఇస్తాం గుజరాత్ వాళ్ళకంటే ఎట్లెట్లా ఇయ్యో అని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను, నువ్వు ఎట్లా ఉంటావు అంటే నీకు ఎంపీలు గెలిపించిన వారి పొగరా అంటే దక్షిణాది నుండి ఒక బలమైన లీడర్ ఎదగడానికి ఉత్తరాది వాళ్ళు ఒప్పుకోరు. అది రాజశేఖర రెడ్డి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏమన్నాడు? తెలంగాణ ఇస్తే నా శవం మీదనే వేయాలి కానీ మీరు తెలంగాణని ఒప్పుకొని అన్నాడు ఆయన. బలమైన లీడర్ ఇక్కడ ఆంధ్రానే కాబట్టి. సో ఆయన చచ్చిపోయినాక తెలంగాణ వచ్చింది. ఆయన ఎట్లా చచ్చిపోయడం మీ అందరికి ఎరికే. సో ఎట్లా చచ్చిపోయినా మీ అందరికి ఎరికే. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎందుకంటే దక్షిణాదిని వీక్ చేయడానికి, కానీ మన సామాన్యుల కోసం కాదు, బడుగు బలహీన వర్గాల కోసం కాదు, మన అమరవీరుల కోసం కాదు. చాలా మంది ఈ అగ్రవర్ణాలు ఈ కథలు చెప్తా అంటారు మనకు, ఈ అగ్రవర్ణాలు పాటలు పాడుతూ అంటారు. ఈ అగ్రవర్ణాలు జేఏసీ పేరు మీద, టీజేసీ పేరు మీద తెలంగాణ వస్తే బ్రహ్మాండం అయిపోతుంది, బద్దలైపోతుంది అని చెప్పేసి మాట్లాడిన నాయకులు, ఇలా ఎమ్మెల్సీలు అయిన నాయకులు. మరి మనకేమరిగిందో చెప్పాలి. మీరంతా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాలకు ఏమొచ్చింది? ఉద్యోగాలు వచ్చినాయా? అధికారం వచ్చిందా? భూమి వచ్చిందా? సంపద వచ్చిందా? ఏ వాటా వచ్చింది చెప్పండి. నేను అప్పుడే చెప్పాను, సామాజిక తెలంగాణ కావాలి, భౌగోళిక తెలంగాణ వద్దు, మనకి తెలంగాణ కావాలని చెప్పి మేము సామాజిక తెలంగాణ జేఏసీ పేరు మీద కూడా ఉద్యమం తెలంగాణలో చేసినాం. ఎందుకు చేసినాం? అంబేద్కర్ వాదులుగా. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు అన్నాడు, కానీ పెద్ద కులాలకు కాదు, పెద్ద కుల అగ్రవర్ణాలకు కాదు. అంతా ఆ విషయాలన్నింటి మీద పెద్ద ఎత్తున చర్చ పెట్టాం మేము. కానీ మన సమాజమే అగ్రవర్ణాలకే సపోర్ట్ చేసింది. మన సమాజమే ఇవాళ వాళ్ళ సంఘన కూడా కూర్చున్నది. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏం మిగలలే. ఉద్యమంలో వెంకటన్న ఎంత తిరిగిండు? ఏమైనా వచ్చిందా పదవి నీకు? ఇట్లా చాలా మంది ఉద్యమంలో ఉన్న వాళ్ళు పాపం మనోళ్ళంతా కూడా ఏమైంది? వాళ్ళంతా ఇంకా ఊపా కేసులు, ఆ కేసులు, ఈ కేసులలో బలైనరు మనోళ్ళంతా. ఆ తెలంగాణ కేసులలో బలైనరు చాలా మంది. కానీ మనోళ్ళు కొరిగింది ఏం లేదు. సో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రము భౌగోళిక తెలంగాణ రాష్ట్రం వల్ల ఏం మురగదు. 2028లో సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేయాలి. మనం కూడా మన డీజాక్ కూడా సామాజిక తెలంగాణ. ఇప్పుడు మనం పెట్టింది కూడా సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం కోసమే ఈ కొట్లాటంతా. మన తిరుమావళవనన్నా ఇవాళ సామాజిక న్యాయ ఎజెండాను దేశంలో
ఇవాళ దక్షిణాదిలో తీసుకురావాలని ఆయన కొట్లాటంతా. సో ఈ కొట్లాటను మనమంతా కూడా కొనసాగించాలి. ఈ సామాజిక న్యాయం ఎందుకు ఎవరికి తక్కువ అండి? రెడ్లు పరిపాలన చేయాలి. 5 ఏళ్ళు ఏం చేస్తాడట, మళ్ళీ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి చేస్తాడట. 5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడట, ఇంకో 5 ఏళ్ళు కూడా ఎవరు ఉంటారు? మళ్ళీ ఆయనే ఉంటాడు. అంటే ఆయన తెలంగాణలో అంత పెద్ద ఉద్యమం చేసిండా? తెలంగాణ రాష్ట్రాన్ని అంత పెద్దగా సాధించిండు ఆయన? మరి ఆయన ఎందుకు ఉండాలి? అంత 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 చదువు ఎక్కువ చదివిండు ఆయన? లేకపోతే అంత సమర్థుడా? మరి మేము కామా? ఇక్కడ కాదా? మేము బడుగు బలైన వర్గాల ఉద్యమం చేసిన వాళ్ళం కాదా? అసలు మాకు అవకాశాలు ఇవ్వలేగా మీ తెలంగాణ? ఆ ఉమ్మడి 10 ఏళ్ళ ఆయన ఇవ్వలే, ఆ దొర ఇవ్వలే, ఈ దొర మాకు అవకాశాలు ఇవ్వలే. అంటే మాకు ఇంత చదువు వచ్చినా, మేము పోయి అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువు చెప్పినా, కొలంబియాలో చదువు చెప్పినా, మేము పోయి ప్రపంచం అంతా తిరుగుతున్నా కూడా మాకు ఇక్కడ పదవులు ఇచ్చే అర్హత లేదు. మేము పదవులు తీసుకునే అర్హత లేదు. ఎందుకంటే మేము సామాజిక తెలంగాణ అన్నందుకు, దుర్ల తెలంగాణ వద్దన్నందుకు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా శంకర్ గారు వచ్చారు, సీనియర్ అంబేద్కర్ రైట్. దయచేసి సమయం వేయలేదు సార్, మీరు ఏమనుకోవద్దు. ఇలా చాలా మంది అంబేద్కర్ రైట్స్ కూడా చాలా మంది వచ్చారు. శంకర్ గారికి ఈ సందర్భంగా జేబీఎం తెలియజేస్తా ఉన్నాను. శంకర్ గారితో వచ్చిన మిగతా మిత్రులందరూ కూడా జేబీఎం తెలియజేస్తా ఉన్నాను. అనేక దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు ఇక్కడ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకు 1:30కే టైం కాబట్టి 2 కూడా అయింది కాబట్టి మీరు ఏమనుకోవద్దని తెలియజేస్తూ, ఈ సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా, అలాగే దక్షిణాది హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని కూడా సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఈ సామాజిక న్యాయ ఎజెండాను పెరియారు 1951లో మొదట సాధించింది. ఇక్కడ మొదట రాజ్యాంగం సవరణ జరిగింది ఎవరి వల్ల? పెరియారు పోరాటం వల్ల జరిగింది. సామాజిక న్యాయం, బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు దక్కినాయంటే ఎవరి వల్ల? పెరియారు పోరాటం వల్ల దక్కినాయి. ఇవాళ సామాజిక న్యాయానికి పునాది పడ్డది ఇవాళ ఎక్కడికి వెళ్ళి తమిళనాడు నుండి పడ్డది, అంతేగాని ఉత్తరాది నుండి వల్లే, ఉత్తరప్రదేశ్ నుండి వల్లే, ఉత్తరాది నుండి వల్లే. మరి ఇట్లాంటి సామాజిక న్యాయానికి విప్లవాలకు కేంద్రమైన ఈ దక్షిణాది ప్రాంతాన్ని, అస్తిత్వాన్ని ఇవాళ సెకండ్ క్యాపిటల్ పేరు మీద లేదు, వద్దంటే ఊరుకునేది లేదు. సెకండ్ క్యాపిటల్ రావాలి, పార్లమెంట్ రావాలి, తిరుమల కోరుకున్నట్టు రాజధాని రావాలి, సుప్రీంకోర్టు బెంచ్ రావాలి. మాకు ఏవైతే రావాలో మాకు అవకాశాలన్నీ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మేము రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా కొట్లాడతాం. మనం అందరం కలిస్తేనే సాధ్యమని మీ అందరికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.